వచ్చావా రాగా? ఆఖరి చూపులు చూడ్డానికి వచ్చావా? చచ్చా అవే మాటలండి. చివరి మాటలు. బాగా కొట్టారా? కొట్టడం ఏమిటి రాగా? కోసారు. సారీ అండి, విషయం తెలియక. చాలా మంది లవ్ స్టోరీలు ఇలాగే ప్రారంభమవుతాయి, కానీ నా బ్యాడ్ లక్ ఏంటో నా లవ్ స్టోరీ మాత్రం ఇలా ఎండ్ అయిపోతుంది. అలా మాట్లాడకండి. టాక్సీ గానీ రిక్షా గానీ వస్తే బాగుండు. పల్లకి కావాలంటండి? వద్దు, అంబులెన్స్ కావాలి. ఏమండో, ఇది అల్లాటప్ప పల్లకి కాదండి, పెంటకోట రాజు గారిది. సొంత పనులు లేక టాక్సీ గది పొందామండి. ఏదో ఒకటి ఏర్పాటు చేయవయ్యా. నేను అర్జెంట్ గా జ్యోతిరేశ్వరి గారి కాలనీకి వెళ్ళి కన్ను ముయ్యాలి. అదే మాట్లాడండి. అయ్యో సరేనయ్యా. ఎంత? ఎక్కడికి వెళ్ళాలండి? పట్టపట్ట. పట్టపట్ట ఎందుకు బాబు? శ్మశానం ఈశాన్యంలో కదా ఉంది. మీకు బతుకుపోయిందా? ఆయన బతుకున్నాడయ్యా బాబు. ఆ మాత్రం అది తెలియదట్టండి. మార్చిని నుంచి వస్తే మొత్తం పోయినట్టు, పోలీస్ స్టేషన్ నుంచి వస్తే కొనుగుపుతాం అన్నట్టు. ఎక్కండి. సరే ఎంత చెప్పండి? శవానికైతే పాతికివ్వండి. గుండు కొట్టుకుంటుంది. బతుకున్నాడు కాబట్టి పదివ్వండి. మరి ఎక్కండి. నెమ్మది. అబ్బా. నెమ్మదిగా వెళ్ళండి. అమ్మా. అయ్యో అబ్బా. బతికున్న వాళ్ళు చంపేసేలా ఉన్నారయ్యా బాబు. నెమ్మదయ్యా. ఈ స్పీడ్ దా రామ్ గారు. చావండి. సారీ లింగ బాబు, నా వల్లే నీకు ఇంత కష్టం వచ్చింది. పర్వాలేదు రాగా, నువ్వు ఇలా నా పక్కన నడవాలే గాని ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ప్రతిరోజు కుళ్ళబొడు పెట్టుకుంటాను. ఏంటిది? మరమరాలు శవాల మీద ఎలాగ తడుతావు మరి? నోరు మూయండి. లింగ బాబు, నువ్వే నా పర్సు కొట్టేసావు అనుకుని అపార్థం చేసుకున్నాను. పర్సు కొట్టేసింది నేను కాదు రాగా, మా దొంగబాబు గారు. అదే నా కోతి ఫ్రెండ్. అమ్మగారు దండేసేమంటారా? ఇప్పుడే ట్రిప్ వేసి వచ్చాము. ఆ శవాది దండలు. ఏమయ్యా కాసేపు నోరు మూసుకుని మోస్తారా? గొలుసు కూడా నువ్వే కొట్టేసావు అనుకుని భ్రమపడ్డాను. అమ్మగారు చివరిసారిగా చెవిలో నారాయణ నారాయణ అని ఏమంటారా? నేను ఉండరా, ఈ సైడ్ నేను ఉన్నాను, నేను వెళ్తాను. నారాయణ నారాయణ నారాయణ. మీ అమ్మ కడుపులు మాడ. ఇది పల్లకినా లేకపోతే పాడా? ఇదిగో రాగా, నిన్ను చూస్తే ప్రాణం లేచొస్తుంది, కానీ దాన్ని వీళ్ళు తీసేసేలా ఉన్నారు. నాకు పల్లకి వద్దు, వీళ్ళ పాడే వద్దు. ఆ డబ్బిచ్చి వీళ్ళ పంపించాయి. ఏమయ్యా ఈ డబ్బు తీసుకుని వెళ్ళండి. కుదుపు లేకుండా మొత్తం అండి. వెళ్ళండి. నిన్న గాడిద కొడుకులు పూర్తి తినొచ్చు కదా, సగం సగం తినబెట్టి సన్నాసి యాదలో టేస్ట్ బ్యాడ్ గా ఉంది, అందుకే వదిలేశారు. హలో, చీర భలేగుందే. ఇదిగోరా చక్రం, 1/2 కాపీ. థ్యాంక్స్ భయ్యా. ఈ కాఫీలో పంచదార బదులు ఉప్పేసే ఎవడో. ఏది ఉప్పు, ఏది పప్పు, ఏది చింతపండు, ఏది యాపిల్ పండు, ఏం తెలట్లేదురా. అంత రాగా రాగా. ఇంకేముంది, జగమంతా రాగా. ఉరిగిపోయింది. డౌట్ లేదా? కొలెస్ట్రాల్ అంటే అంటే కిచకిచకిచి, దాన్నే ఇంగ్లీష్ లో లవ్ అంటారయ్యా. అవునరా చక్రం, నేను రాగాని ప్రేమిస్తున్నాను రా. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, మరి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో డౌట్. వెనకడికి ఇలాగే మా ఊళ్ళో ఒకడు భట్రాజుల అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా? ఆ అమ్మాయికి ఆల్రెడీ అయ్యింది. దాని మొగుడు వచ్చి వాడిని తొక్కుడు బస్స కింద కొట్టేసి పీక మీద కాలేసి తొక్కేశాడు. అన్ని ఏదో అపశకున మాటలు నువ్వును. మరి కీడంచి మేలంచమన్నారు కదా. ఇదిగోరా మావురు, నాకు గాని కోపం వచ్చిందంటే వాయించి కీలు ఉంచుతాను. కొంచెం మెల్లగా ఉంచాలి లింగబాబు. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిందని తెలియాలంటే మూడో కంటికి తెలియకుండా రామా టాకీస్ పక్కన ఉన్న లాడ్జీలో తీసుకెళ్లి కిచకిచకిచి, అప్పుడు ఎడంకాలు చెబుతా ఏడా పెడా కొడుతుంది. ఎవడన్నా తీసుకెళ్తే దుర్గ గుడి తీసుకెళ్తాడు, ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్తాడు, కృష్ణానది మధ్యలో అదేంటిది భవానీ హైలేసి తీసుకెళ్తాడు. తిరిగి తీసుకొచ్చేటప్పుడు కృష్ణానదిలో ముంచేస్తే నాగాలంకలో తేల్తాడు. నోర్ముయిరా. ఇదిగో లింగబాబు, రాగా అని డ్యూయట్ పాడమంటావా? నో, రాగా రాగాని ఒంటి నిండా పచ్చబొట్టు పొడిపించేసుకున్నావు అనుకో, అప్పుడు ఒంటి మీద డ్రెస్ వేసుకోవాల్సిన పనే ఉండదు. ఏంటి పచ్చబొట్లు పొడిపించుకోవాలా? పచ్చవాత వచ్చి చస్తాడు. వెనకటి మా ఊళ్ళో ఇలాగ ఒక ఎర్రబొట్టు పొడిపించు. ఇదిగో లింగబాబు, ఇంకో బ్యూటిఫుల్ ఐడియా. ఓ 10 తులాల సిగ్గుపిల్ల తయారు చేయించి మంగళసూత్రం టైప్ లో తగిలించేసాయి. అప్పుడు కానీ మొహమ్మద్ గాంధీ జుమ్మేది. ఏంటి మరి మీ ఊళ్ళో చాలా జరిగాయంటావు కదా, ఏది నా టైప్ లో ఒకటి చెప్పు చూద్దాం. మై డియర్ రాగా, బ్యూటిఫుల్ ఇంగ్లీష్. అబ్బా దొంగబాబు ఊరుగా. మై డియర్ రాగా, ఐ లవ్ యూ అని లవ్ లెటర్ రాసేవా? మరి మనం ఇంగ్లీష్ లో పూరు కదరా. ఏట్లకి బాబు, ఆడికి వచ్చిన పాటు ఇంగ్లీష్ మనకే వచ్చు. ఇదిగో మార్గరెట్, మనం ఇప్పుడు చెప్తుంటాం, ఆర్డర్ టైప్ లో నువ్వు రాసుకుంటూ ఉండు. ఐ అండ్ యూ లుక్స్ మిక్స్డ్. ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుందేమో. నేను చెప్పేది రాగా గురించి. హార్ట్ టు హార్ట్ ఫిక్స్డ్, ఫైనల్ గా సెక్స్ డూ. యువర్స్ లవర్స్
LINGA లింగ BABU బాబు ఎలా ఉంది? నీ కంట్లో పువ్వు కాయ కాయ. నువ్వు కొంచెం తప్పుకో. అలాగే లింగ బాబు. నీకు ఆపరేషన్ చెయ్య. నా లవ్ సంగతి ఏదో నేనే చూసుకుంటాను. మరి నేను నువ్వా? ఇంకా గట్టిగా తనాల్సింది. చాలా డబ్బు ఎత్తిపోతున్నాడే. రండి. ఎవరైనా నువ్వు ఎలా కుదిసావు? అయిపోయి ఎదురది. ఇదిగో దాని నాకు ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. 50-50 చేసుకుందాం. 50-50యా? మా దొంగ బాబు గారు ఇచ్చిన ఐడియా. ఇచ్చేయి. ఎవనో అది నాకు ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. ఇచ్చేయమనంటే. అయ్యో చాలా థ్యాంక్స్ అప్ప. ఎంత గొప్ప మనిషి అప్ప. అడ్డా ఎన్నా ఒక ధైర్యం. నిజంగానే నువ్వు హీరో అప్ప. అడ్డా ఉనకి ఇరుకుర ధైర్యం అప్పుడే ముద్దు పెట్టలామనిపిస్తుంది. నిజంగా చెప్తాను. ఇదిగో ఇక్కడ ఉంది. ఇంకో ప్యాకెట్ తీసుకున్నా. రాగా రాగా ఎక్కడిది ఇది? ఇలా గెలిపింది మొత్తం. ఏదప్పా? హలో, ఏంటి బాంబు పెట్టారా? పారిపోండి, అంతా పారిపోండి. బాంబు పెట్టారా? పారిపోండి. ఎక్కడ ప్రేమ లేక అరే బాంబు పెట్టారట. పారిపోదా పారిపోదాం అయితే. వెళ్ళిపోతుందామనే. రా, ఎవరో పెట్టినవా? ఎక్కడ రాగాలి చూడిందా? ఇది అబ్బాయి ఏంటి? ఎవరే స్వాతి మనల్ని కాపాడిన మనిషి? అయ్యో బాబోయ్. సూపర్ బజార్నే కాదు, ఎంతో మంది మనుషుల ప్రాణాలు కూడా కాపాడారు. మీ మేలు ఎన్నటికీ శోభనం నాడే ఇలా గుడ్లు తేలేస్తే సంసారం ఏం చేస్తాడో ఈ లింగబాబు. వెనకటి మా ఊళ్ళో ఒకసారి శోభన గదిలో సుబ్బారాయుడు గారి అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏ పెళ్లి కూతురు అందం చూసా? పెళ్లి కూతురికి వేవిళ్ళు వచ్చాయని తెలిసి ఏడ్చినట్టుంది. ఏదో మోకల మీద అనిసాడు. వేర్ ఇస్ పేమెంట్? పేమెంట్ అంటే బాబు, ముందు పేషెంట్ సంగతి చూడు. సారీ, టంగ కొంచెం స్లిప్ అయింది. నోరు తెరు. నువ్వు కాదు, పేషెంట్. వన్ నాట్ 4 501 థర్మామీటర్ పేలిపోయింది. ఏంటి తీస్తున్నాడు? ఇదేమిటి? ఎగ్గోమీటర్. కాటన్. ఏంటి దూది ముక్కులో పెడుతున్నాడు? అత్తరు రాశాడు కాబోసు, లేకపోతే ముక్కులు ఎందుకు పెడతాడు? థ్రెడ్. సారీ, నా దగ్గరే ఉంది. ఉరికోసేటి అలా కట్టేస్తున్నాడు. ఆచారం కాబోసు, లేకపోతే వేళ్ళకి ఎందుకు కడతాడు రా? ఏంటి మందులా? నో, కాదు, సరుకులు. సరుకులా? ఒక చెంకిదండ, ఒక తెల్లగుడ్డ, ఎదురు బొంగులు, కొత్తకొండ, పిడకలు, కిరసనాయిలు. ఏమిటిది? ఏమైంది డాక్టర్? యాజ్ ఇట్ ఈజ్ గా తిన్నగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేయచ్చు. ఈయన గారి దగ్గర బంధువులకి, పెళ్ళైతే భార్యకి, ఆ తర్వాత సెకండ్ వైఫ్ ఉండే ఆవిడకి వెంటనే కబుర్లు పెట్టేయండి. హీస్ డాడ్. మీకు కావాలంటే 13 నెంబర్కి డయల్ చేయండి. ఎందుకు? అంబులెన్స్ కా? కాదు, వైకుంఠ రథానికి. అందులో ఘంటసాల భగవద్గీత స్పెషల్ గా వేస్తారు. వనభోజనానికి వెళ్ళినట్టుంటుంది.
వనభోజనానిక నీకు తద్దినానిక గుండ్రాలంటి మనిషిని పట్టుకుని పోయాడంటావేంటి? అది కాదు మేడం, స్టెథోస్కోప్ గుండెల మీద పెట్టాను, అస్సలు సౌండ్ రాలేదు. ఆ పక్కన గుండెల మీద పెట్టావు, ఈ పక్కన చెవుల్లో పెట్టుకోవడం మర్చిపోయావు. గెట్ అవుట్. కాసేపు ఉంటే కట్ చేసేలా ఉంది. అయ్య బాబు ఎవడో వచ్చాడు. భజే వాయుపుత్రం భజే వాయుగాత్రం. స్వామి నువ్వే నా కంపెనీ. నా విజిల్ సౌండ్ కి నాకే జ్వరం వచ్చేలాగుంది. ఏమవుతాను ఏంటో, కాలనీ అంతా నిద్రపోయారు. ఒరే వేలు పిళ్ళ, మా ఊరు చక్రం, ఒసే మార్గరెట్. ఓ పక్క నేను భయపడి వణికి చస్తా అంటే ఎవరి కాళ్ళు ముసుగు దొరికి పడుకున్నారా? అమ్మో! పావు! 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 పాంగా అది లంగా బంధు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనే. బ్యాంకులో నన్ను పట్టించింది వీడేరా? అలాగా. మర్యాదగా చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4 తంతాను. నేను అక్కడికి వచ్చాను 40 తంతాను. చిచి, మళ్ళీ చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4, నేను అక్కడికి వచ్చాను 80. నాకు తగలేదుగా, నాకు తగలేదుగా, నాకు తగల్లా. లేవరా దొంగ బాబు. ఏడ్రీడు? చిచి తాడు. నిజంగా లింగబాబు దొంగలు పట్టుకుని మన కాలనీ పరువు కాపాడాడు. మీకు హై బీపీ ఉంది. మనకేం వచ్చినా హై లెవెల్లోనే వస్తుంది.
బాడీలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంది. కొలెస్ట్రాల్ అంటే? కొవ్వు అది ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ కూడా హై లెవెల్లో వస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు? డైటింగ్ చేయాలి మీరు. ప్రతిరోజు పొద్దున్నే ఒక పుల్క, రాత్రి ఒక పుల్క, పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నిమ్మరసం. ఏయ్, ఏం డాక్టర్ నువ్వు? మనిషి అంటే మంచిగా తినాలి, మస్తుగా తాగాలి, ఎంజాయ్ చేయాలి. తినొద్దన్నావంటే సంపుతా బిడ్డ. తొందరపడద్దు, తింటూ కూడా డైటింగ్ చేయొచ్చు. అట్లా చెప్పు. పొద్దున్నే అదే బ్రేక్ఫాస్ట్, ఓ 5 గుడ్లు, 10 బ్రెడ్లు, లైట్ గా ఓ డజన్ ఆమ్లెట్. శబాష్. మధ్యాహ్నం లంచ్ 4 నాటుకోళ్లు, 10 ఫారం కోళ్లు, తక్కువైతే ఓ గొర్రెపోతుని వేసుకోవచ్చు. రాత్రి డిన్నర్ ఒక జగ్గడి చికెన్ సూపు, ఒక బకెట్ చేపల పులుసు, ఆ తర్వాత గిన్నె కోళ్లు, బంతి కోళ్లు, ఊర పందులు. మీ ఇష్టం, ఏం అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా తినేయచ్చు. ఇలా ఓ 10 రోజులు మెయింటైన్ చేస్తే మీకు మీ బాడీకి ఏ సంబంధం ఉండదు. థ్యాంక్స్. మరి ఫీజు? నో నో నో, వద్దండి. లోపలికి వచ్చేటప్పుడు మీ వాళ్ళు నా రెక్క విరిచేసి వాచి ఉంగరాలు తీసుకున్నారు, మీకు తెలుసు కదా, అవి ఇప్పించేయండి చాలు. అరే వాచ్యం కాబట్టి ఇచ్చేయండి. వస్తా బాబు. ఇదేటిలా మింగేశాడు? ఇది ప్లాస్టిక్ లోరా నిజంలోరా? నిజమే. ఇంత పొడుగున్నాయి, నిజం మిసాలే. అంత స్పీడ్ గా ఎలా ఊదేవయ్యా బాబు? నాకు కూడా కొంచెం నేర్పుతూ. అబ్బా! నా తలకాయ అనుకున్నా, గుండ్రాయ అనుకున్నావా? యమగుచ్చి గారు రండి. అమ్మా, నడ్డి రగ్గొట్టేశాడు. ఈ స్వీట్స్ తీసుకోండి, మా వ్యాన్ లోనే తయారు చేసాం. పేలా పేలా. ఒరే చక్రం, ఏంట్రా ఇది? బంగారం లాంటి అద్దం. అద్దం గురించి ఆలోచించకయ్యా, ఆ బద్దలు కొట్టిన నైపుణ్యం చూడు. అయ్య బాబోయ్, నా టీవీ. అబ్బా, టీవీ అంటావేటయ్యా? ఆ దెబ్బల నైపుణ్యం చూడు. భలే తనేనయ్యా ఫ్యాన్ ని. ఇప్పుడు ఎక్కడ వాలిందో ఏగా. ఏమండి, ఏగ దొరికిందా? అబ్బో! వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా, తెల్లగా, అందంగా ఉండాలి, బాగా చదువుకుని కూడా ఉండాలి. ఛీ, దీని అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు.